There was a man. ఒక వ్యక్తి ఉన్నాడు. He fallen in sin. తాను పాపంలో పడిపోయాడు. Very severe sin. ఎంతో భయంకరమైన పాపము. He came and told to Brother Bhakt Singh. తాను వచ్చి సోదరుడు భక్త్ సింగ్ గారితో చెప్పారు. This is not story I heard from anybody. I heard the story from that very person. నేను ఈ యొక్క కథ ఎవరో చెప్తే వినలేదు గాని ఎవరైతే ఈ అనుభవం గుండా వెళ్ళాడో ఆ వ్యక్తి చెప్పిన మాటలు. He came to Brother Bhakt Singh. తాను సోదరుడు భక్త్ సింగ్ గారి దగ్గరికి వచ్చారు. I'm facing this problem. అయ్యా నేను ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను. I'm in this problematic sin. నేను ఈ సమస్యకరమైన పాపంలో ఉన్నాను. God, brother said, అప్పుడు సోదరుడు అన్నాడు, don't go on that way again. నువ్వు మరలా ఆ మార్గంలోనికి వెళ్ళొద్దన్నాడు. He did not listen. తాను మాట వినలేదు. He did not listen. తను మాట వినలేదు. Again he went. మరలా వెళ్ళాడు. Fall in serious sin. ఇంకా తీవ్రమైన పాపంలో I పడిపోయాడు. became miserable. ఎంతో దౌర్భాగ్య స్థితిలో I వెళ్ళాడు. became sorrowful. ఎంతో దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. He don't know what he has to do. ఏం చేయాలో అర్థం కాని స్థితి. He lost his joy. తన సంతోషాన్ని He కోల్పోయాడు. lost his peace. తన నెమ్మది He కోల్పోయాడు. lost his fellowship with the Father. తండ్రితో తన సహవాసాన్ని No కోల్పోయాడు. joy in his తన heart. హృదయంలో సంతోషం లేదు. He came back. తాను మరలా తిరిగి వచ్చాడు. He fell upon his feet. తన యొక్క పాదముల మీద పడ్డాడు. Brother, I made a mistake. సహోదరుడా నేను ఎంతో I ఘోరమైన have తప్పు చేశాను. committed sin. నేను పాపము చేశాను. He wept and wept. ఆ విధంగా ఏడ్చి ఏడ్చి వెళ్ళాడు. He went back. మరలా తిరిగి వెళ్ళాడు. He wrote a song. ఒక పాటను రాశాడు. That song is in the Songs of Zion. ఆ పాట మన సియోను గీతములలో కూడా ఉంది. Very beautiful song. ఎంతో చక్కటి పాట. I'm telling you the truth. నేను సత్యం చెప్తున్నాను. Whenever I sing that song, ఆ పాట పాడిన ప్రతిసారి until today, ఇప్పుడు కూడా I weep. నేను ఏడుస్తాను. Such a agony out of sorrow, he wrote that song. ఎంతో బాధ వేదనలో ఆ పాట రాశాడు. దేవా నీ తలంపులు నాకెంతో అమూల్యము. దేవా నీ తలంపులు నాకెంతో అమూల్యము. It is he written. I don't want to mention his name. ఆ సహోదరుడే రాశాడు. ఆ సహోదరుడి పేరు చెప్పను. And he only told this. I only wrote this. ఆ సహోదరుడే చెప్పాడు నేనే ఆ పాటను After రాశాను. this bitter experience, ఈ యొక్క చేదైన అనుభవం తర్వాత in that song, ఆ పాటలో there is one verse. ఒక వచనం ఉంటుంది. నీవే నా కాపరి అంటివి, నీవే నా కాపరినంటిని, నీ కాపుదలలో రాలేక ఉంటిని, నీ కాపుదలలో రాలేక ఉంటిని, పాపి అయి ఉండి పాపము చేయలేదంటిని. పాపి అయ్యుండి పాపము చేయలేదంటిని. ఓ దేవా నన్ను కనికరించుము, ఓ దేవా నన్ను నా కనికరించు, మొర ఆలకించుము. నా మొర ఆలకించుము. You sing that song, very beautiful song. ఆ పాట పాడిన చాలా చక్కగా ఉంటుంది. Why it became beautiful? ఎందుకు అంత చక్కటి పాట అయింది? I know the background of that sung. ఆ పాట యొక్క చరిత్ర నాకు తెలుసు. నీకు మొరపెట్టగా నా మొర ఆలకించుమంట. నీకు మొరపెట్టగా నా మొర ఆలకించుము. నీవే నా కాపరి అయి అంటిని. నీవే నా కాపరినంటిని. I don't lie. నేను అబద్ధాలు చెప్పాను. నీ కాపుదలలో రాకుండా ఉంటిని. నీ కాపుదలలో కాపరిత్వం కింద రాకుండా I ఉంటే told that you are my shepherd. నీవు నా కాపరివని చెప్పాను. I never came under the shepherdship. కానీ నీ కాపరిత్వం కిందకి రాలేదు. How many believers are like that? ఎంతమంది విశ్వాసులు ఆ How విధంగా many లేరు? preachers are like that? ఎంతమంది బోధకులు ఆ విధంగా They లేరు? preach about the Lord is my shepherd. వారు యెహోవా నా కాపరిని బోధిస్తారు. Never come under the shepherdship. ఆయన కాపరిత్వం కిందికి రారు. That's why no fruitful life. అందుకొరకే ఫలభరితమైన జీవితం లేదు. After this experience, ఈ అనుభవం తర్వాత then David says, అప్పుడు దావీదు అంటున్నాడు, if we have about these 4 verses your ఈ experience, 4 వచనాల అనుభవము నీలో ఉన్నప్పుడు then comes the table. అప్పుడు బల్ల వస్తుంది. He did not speak about the table in the beginning.